ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 100 కోట్ల అవినీతిలో కీలక మంత్రి తీవ్ర టెన్షన్ లో సీఎం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది విడుస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. తెలంగాణలో బీజేపీ శాసనసభ పక్ష నేత ఏరెడ్డి మహేశ్వరం రెడ్డి మీడియాతో చిట్ చాట్తో చేశారు. యూ ట్యాక్స్ అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద చేసిన ఆరోపణలకు తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. ఆయన స్పందించిన తర్వాత దీనిపై మాట్లాడతానన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌంటర్ ఇచ్చే సీన్ లేదనుకుంటున్నానన్నారు. దీనిపై ఉత్తమ్ బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. చర్చకు తాను ఒక్కడనే వస్తానన్నారు. వాళ్ళు ఎంతమంది వచ్చినా రావచ్చన్నారు. చర్చలో నేను అడిగే ప్రశ్నలకు ఉత్తమ్ సమాధానం ఇస్తే చాలన్నారు. తాను వార్తల కోసం మాట్లాడానని అంటున్నారు. కానీ గతంలో ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద మాట్లాడినప్పుడు ఉత్తమ్ ఎందుకు ఏమీ మాట్లాడలేదని ప్రశ్నించారు. సివిల్ సప్లైలో 1000 కోట్ల లంచాల అవినీతి జరిగిందన్నారు. కలెక్షన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో 1,00,000 మెజార్టీతో గెలుస్తామన్నారు. దీనిపైన మరోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. మరి హాట్ టాపిక్ గా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు.